ఉప్పల్ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాప్రా సర్కిల్, జమ్మిగడ్డ, బీజేఆర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల సభకు ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్తో కలిసి జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులను కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. త్వరలోనే మిగతా గ్యారంటీలు అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ పథకాల అమలు జనరంజకంగా పాలిస్తున్నారని కితాబిచ్చారు. ఉప్పల్ నియోజకవర్గానికి ఇప్పటికే 100 కోట్లు మంజూరు చేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాటుపడడం అభినందనీయమన్నారు. మాకు ముఖ్యమంత్రి తెలుసు, మరి మా ముఖ్యమంత్రి ఏమో అన్నా, మరి మేమేం చెప్పుకోవాలి? ఈరోజు గతంలో ఉన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు. ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచన చేస్తారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటాడో, కాంగ్రెస్ కార్యకర్త ఏది చెప్తాడో అదే జరుగుతుంది తప్ప ఈరోజు నాకు ఆ మంత్రి తెలుసు, ఈయన నాకు గ్లాస్ దోస్తు, ఈయన నాకు బెడ్ దోస్తు, ఇవన్నీ చెప్తే ఇవన్నీ ఈరోజు నమ్మనీకి సిద్ధంగా లేరు ప్రజలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మన ప్రాంత ప్రజలపైన ప్రేమ ఉంది. ఈరోజు నిన్న నా సతీమణి చెప్పింది, అడగక మొదలకే అన్నం అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది, కానీ అడగక మొదలకే ఈరోజు ఉప్పల్ నియోజకవర్గానికి నిధుల వరద పారిస్తుండు రేవంత్ రెడ్డి గారు. తీసుకొని వచ్చి మన ఉప్పల్ని పూర్తిగా కూడా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, మరి ఈరోజు జాయిన్ అవుతున్న మిత్రులకు, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మన పార్టీని ముందరికి తీసుకుపోదాము. రాబోయే ఎంపీ ఎలక్షన్లలో పార్టీ ఎవరినైతే క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తుందో వారికి కట్టుబడిగా పనిచేస్తూ, ముస్లిం మైనార్టీ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ మరి 12% అన్నారు, అది సపోర్ట్ లేదు, సల్లేదు. మరి 4% రిజర్వేషన్ అమలు చేస్తానని మొన్ననే రేవంత్ రెడ్డి గారు తెలియజేసిండ్రు. కాబట్టి మీరందరూ కూడా మా వెంటనే, మొన్న అసౌద్దీన్ ఓవైసీ గారు కూడా పెద్ద వేదిక మీద రేవంత్ రెడ్డి అన్నగారికి మరి మాట ఇచ్చిండ్రు, మేమంతా మీ వెంట మనం కలిసి పనిచేద్దామని. చాలా సంతోషము. సో ఇక్కడున్న ముస్లిం మైనారిటీ మిత్రులు మరి అనేక మంది కూడా తెలియజేయండి. సో రేవంత్ రెడ్డి అన్నగారి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం చేయబోయే పనుల కోసం దయచేసి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జై కాంగ్రెస్, జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.